అందుకు ఒప్పుకుంటాడా? ఒప్పుకుంటాను సార్. నేనేం చేయాలో చెప్పండి. పశుపతి, ఈ ల్యాప్టాప్లో ర్యాకెట్ లాంచెస్ వచ్చినట్టు అన్ని డీటెయిల్స్ ఉన్నాయి. దీన్ని ఎవిడెన్స్గా ఉంచుకొని మీరు పోలీసుని డైవర్ట్ చేయాలి. మీరేం చెప్పినా చేస్తాను సార్. సార్, మీరిచ్చే ఈ డబ్బుతో మా అమ్మకి ఆపరేషన్ చేస్తే మా అమ్మ ఎంతో కాలం బతుకుతుంది సార్. నాకు అది చాలు సార్. సార్, నేను దాస్ అని ఆయన నెంబర్ ఇస్తాను. డబ్బు ఆయన దగ్గరికి చేర్చండి. తప్పకుండా పంపిస్తాను. పశుపతి, మా లక్ష్యాన్ని చేరుకోవటానికి మేము చేస్తున్న ఈ పని మా వరకు ఇది తప్పే కాదు. ఈ కేసుని పోలీసులు ఎలా హ్యాండిల్ చేస్తారో నీకు తెలియదు. నీ జీవితమే పాడైపోయే అవకాశం ఉంది. ఇప్పుడు కూడా సమయం ఉంది. బాగా ఆలోచించి నిర్ణయం చెప్పు. నా ప్రాణం పోయినా పర్వాలేదు. నాకు మా అమ్మ ప్రాణమే ముఖ్యం. నాన్న, దొంగ నోట్లు ముద్రేయకుండా నా పోలీసులు పట్టుకుంటారు. ఒరే, మన పశుపతిలో అమ్ముంది కదా, ఆవిడ ఒంట్లో బాలేక ఆసుపత్రిలో ఉంది. ఆవిడకి ఆపరేషన్ చేయడానికి డాక్టర్లు 5 లక్షల రూపాయలు అడిగారట. అందుకే దొంగ నోటు ముద్ర వేస్తున్నా. అందుకని 30 రూపాయల నోటు ముద్రేస్తారా? 30 రూపాయల నోటా? అయ్యో అయ్యో కర్మ, తెలియక పొరపాటున 30 రూపాయల నోటు వచ్చేసానే. సర్లే గాని ఈ ఊళ్ళో మనలాంటి అమాయకులు చాలా మంది ఉన్నారు. ప్రభుత్వం వాళ్ళు 30 రూపాయల నోటు వచ్చేసారని మార్చేద్దాం. ఎరా పాపారావు, వ్యాపారం ఎట్టుందేటి? ముందు నువ్వు ఎందుకు వచ్చావు చెప్పు. ఓ 60 రూపాయలు చిల్లర కావాలి, ఇస్తావా? అరే, నేనే పొద్దున్న నుంచి వ్యాపారం లేకుండా ఉన్నాను, నీకు చిల్లర కావాలా? ఏంట్రా నేనేదో అప్పటిన్నట్టు మాట్లాడతావు? గల్లా పెట్టి చూడకుండా చెప్తావేంటి? గల్లా పెట్టిలో చూసి సరిగ్గా చెప్పు. చూస్తే మాత్రం ఉంటాయేంటి? 50 రూపాయలన్నా తీసుకుంటావా? నాన్న, 50 రూపాయలే ఉన్నాయంటారా? నాన్న, ఇంకో కొట్లోకి వెళ్దాం. ఒరే చిన్నయ్య, మనమే 30 రూపాయల నోట్లు ముద్రేసాం, మార్చలేవురా. ఆడు 50 రూపాయలు ఇస్తానంటున్నాడు కదా, మాట్లాడకుండా తీసుకెళ్ళిపోదాం. ఆడిచ్చే 50 మనకి మిగిలినట్టే కదా, నువ్వు మెదలకుండా ఉండు. నువ్వు మారవు. ఇదిగో 60 రూపాయలు. ఇదిగో 50 రూపాయలు. మార్చేసాను రా చిన్నయ్య, ముందు వెళ్దాం బాదా. అబ్బా, నెట్టేశారా పాపారావు. ఒరే చిన్నయ్య, రాత్రంతా నోటు ముద్రేసి బాగా అలసిపోయాను. నువ్వు తిన్నగా ఇంటికి వెళ్ళి 50 రూపాయలు అమ్మ చేతికిచ్చి మోసం కూర వండమని చెప్పు. నేను వెళ్ళి మందేసుకొని వస్తాను. నాన్న, ఇది 25 రూపాయల నోట్ నాన్న. ఏట్రా నువ్వనేది? అవును, ఇటోకి 25, అటోకి 25 దొంగ నోట్లు ముద్రేసి ఆ అప్పారాగాడు మనల్నే మోసం చేశాడేంట్రా? అయితే నువ్వు ముద్రేసిన దొంగ నోట్లని ఏం చేద్దాం? నువ్వు మీ అమ్మ నన్ను నడి రోడ్లో పడుకోబెట్టి నా పైన వేసి కాల్ చేయండిరా. నాన్న, బాధపడుకున్నానా? ఈసారి 80 రూపాయల నోట్ని ముద్రేద్దాం. నువ్వు నిజంగా ఈ కన్నయ్యని మించిన చిన్నయ్యవరా. అన్నా, డబ్బు రెడీ చేసావన్నా? డబ్బంతా ఏర్పాటు చేశాను. నాకు మీరు సాయం చేయాలి. చెప్పన్నా. ఇది ఉంచండి. ఎందుకన్నా? నేను ఊరికి వెళ్తున్నాను. నేను వచ్చే వరకు మా అమ్మని చూసుకోండి. అన్నా, నువ్వు ఆ రోజు నన్ను కొట్టిన డబ్బులకే నేను మా అమ్మని జాగ్రత్తగా చూసుకుంటున్నాను. మీ అమ్మని చూసుకోలేనా? నువ్వు ధైర్యంగా వెళ్ళరా అన్నా, అమ్మని నేను చూసుకుంటాను. అమ్మకి ఇప్పుడు ఎలా ఉంది? డాక్టర్ ఇంతకు ముందే ఇంజెక్షన్ చేసి వెళ్లారు, నిద్రపోతున్నారు. అమ్మా, నిన్ను కాపాడుకోవడానికి నాకు మరో మార్గం తోచలేదమ్మా. నేను డబ్బు కోసం పొరుగురు వెళ్తున్నాను. అమ్మను జాగ్రత్తగా చూసుకోండి. పశుపతి, ఇందులో నా నగలన్నీ ఉన్నాయి. ఎలా అమ్మినా 1,00,000కు పైనే వస్తాయి. ఆపరేషన్కు హెల్ప్గా ఉంటుంది. ఇదిగో తీసుకో ప్లీజ్. ఎందుకు అమ్మాయి గారు ఇవన్నీ తెచ్చారు? నాకు అవసరమైన డబ్బు ఒకళ్ళు ఇస్తా అన్నారు, అది తీసుకోవడానికి పొరుగురు వెళ్తున్నాను. ఇది కూడా ఉంచుకోండి. ఎందుకు అమ్మాయి గారు ఇవన్నీను? ఓ పని చేయండి, మా అమ్మని మీరు జాగ్రత్తగా చూసుకోండి. నాకు అది చాలు, వస్తానండి. పశుపతి, ఎక్కడికి వెళ్తున్నావో తెలుసుకోవచ్చా? అది మరి అదన్నా, అది తిరుగుతానికేగా. అన్నా, ఎలా కనిపెట్టారు? కొన్ని రోజులుగా నిన్ను ఫాలో చేస్తూనే ఉన్నాను. దాసు ఎవరు? అదేం లేదన్నా. షట్ అప్! డబ్బు కోసం లోకల్ గులో హుండీని పగలగొట్టాలనుకున్నా నువ్వు. అదే డబ్బు కోసం వేరే స్టేట్ లో హుండీలు పగలగొట్టవా ఏంటి? తిరుగుతానికేగా నువ్వు వెళ్ళేది.
అన్నా ఆ. సూపర్ గా కనిపెట్టేశారు మరి ఎవరనుకున్నా అన్నా ఆ. ఇల్లండి ఏంటి మనం పేపర్ లో ప్రకటించాం కదా అవును. దాన్ని చూసి తిరుతనలో ఒకరు మొత్తం డబ్బు నేనే ఇస్తాను వెంటనే బయలుదేరమ్మన్నారు ఆ పని మీద ఇప్పుడు బయలుదేరుతున్నాను అలాగా అవునన్నా పశుపతి నేను ఆ రోజే చెప్పలేదు లోకంలో అక్కడక్కడ మంచి వాళ్ళు ఉన్నారని ఖచ్చితంగా అమ్మ ఆపరేషన్ డబ్బు దొరుకుతుంది వెళ్ళు అన్నా అమ్మను కాస్త చూసుకోండి అంతా నేను చూసుకుంటాను నువ్వు వెళ్ళు వస్తాను వెళ్ళు. వస్తాను టోటల్ ఏరియా అండర్ మై కంట్రోల్ అండ్ సర్వైలెన్స్ For more updates, like, comment, subscribe to our channel. Hey darlings, గంటని click చేయడం మర్చిపోకండి.